ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి చేసిన గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంలోని పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి మార్చి 16, 2024 ఎన్నికల కమిషన్ మనకి వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకటించడమైంది. ఈ షెడ్యూల్ ప్రకారం మనము ఏప్రిల్ 18వ తేదీ 4వ విడతకు సంబంధించి మన గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాము. ఆ రోజు నుంచే మనం నామినేషన్లు స్వీకరించి 25వ తేదీ వరకు మనం నామినేషన్లు తీసుకున్నాం. ఈ 25వ తేదీ వరకు మనకు మొత్తం 20 మంది అభ్యర్థులు 37 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మనకి 3 అభ్యర్థులు స్క్రూటినీలో తిరస్కరించబడినవి, 17 మంది అభ్యర్థులు వ్యాలిడేటెడ్ నామినేషన్లుగా పరిగణించాం. దానికి సంబంధించి ఒక 3 అభ్యర్థులు ఈరోజు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 14 మంది అభ్యర్థులు మనకి రేపు మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలకు సంబంధించి పోటీదారులుగా ఉండడం జరిగింది. అయితే ఈ గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 276 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మనకి 1500కు పైబడి ఏ పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్లు లేనందువలన యాక్సిలరీ పోలింగ్ స్టేషన్లు మనకి లేవు. ఈ 276 పోలింగ్ స్టేషన్లని మనం 29 సెక్టార్లుగాను మరియు రూట్లుగాను విభజించుకున్నాం. ఇవన్నీ కూడా మనకి గుంతకల్, గుత్తి, పామిడి ఈ 3 మండలాలకు సంబంధించి 29 సెక్టార్లు ఉన్నాయి. ఆ తదుపరి మనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి కూడా మనము ఎంసీసీ 5 టీములను ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ 3 టీములు, మనకి రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్లలో మొత్తం 9 టీములు పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా స్టాటిక్ సర్వేలెన్స్ టీములు కూడా మనకు 3 ఉన్నాయి. 3 చెక్ పోస్టులు పెట్టాము మనము. ఆలూరు రోడ్డు ఒకటి, తర్వాత దోసలుడికి మనకి కసాపురం దగ్గర దోసలుడికి దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టాము. తర్వాత గుత్తిలోని ఖరీదికొండ దగ్గర ఇంకో చెక్ పోస్ట్ పెట్టి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ మనం 3 టీములు ఏర్పాటు చేశాము. అదేవిధంగా వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అంటే ఎక్కడైనా మేజర్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నా, రాజకీయ పార్టీలు అనుమతి పొంది లేదా అనుమతి పొందకుండా ర్యాలీలు ఇలాంటి ఏదైనా చేస్తూ ఉన్నా కూడా అలాంటివి కూడా మేము షూట్ చేసేదానికి మేము వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా 3 టీములు మేము ఏర్పాటు చేశాము. తర్వాత మనకి ఈ వీడియో వ్యూయింగ్ టీమ్స్ అంటే ఈ వీడియోగ్రఫీ తీసిన తర్వాత ఆ వీడియోగ్రాఫ్ని మనం పరిశీలించి ఎక్కడైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అతిక్రమణ జరిగిందా లేదా అనేదాన్ని గుర్తించేదానికి వీడియో పరిశీలనకు సంబంధించి కూడా 2 టీములు ఏర్పాటు చేశాము. తర్వాత మనకి ఈ మీడియా మానిటరింగ్ కమిటీ అంటే ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఈ 150 గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏవైనా సరే ఈ ఎంసీసీ వైలేషన్స్ కానీ లేదా ఎక్స్పెండిచర్ వైలేషన్స్ కానీ ఏదన్నా జరిగేదానికి కూడా మేము ఇక్కడ టీములు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మేము ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి అదేవిధంగా ఎక్స్పెండిచర్కి సంబంధించి కూడా అన్ని రకాలుగా కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పటికే మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఇప్పటికే మనకి 62 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మన గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో. నిన్న ఒక్కరోజే మనం 50 లక్షల రూపాయలు సీజ్ చేసి అవి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసులో భద్రపరిచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా సమాచారం ఇచ్చాము. అది విచారణ చేస్తూ ఉన్నారు. తర్వాత మనకి 13వ తేదీ ఎన్నికకు సంబంధించి మనకి పోలింగ్ పర్సనల్కి కూడా మేము రేపు 3, 4 తేదీల్లో కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. మన సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ హై స్కూల్లో శిక్షణా కార్యక్రమం 2వ విడత శిక్షణా కార్యక్రమం ఉంది. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి సంబంధించి కూడా ఈ కమిషనింగ్ తర్వాత పోలింగ్ స్టేషన్ అలాట్మెంటు ఇవన్నీ కూడా 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా మనకి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గుంతకల్ నందు ముందుగా రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేస్తున్నాము. తర్వాత అందరికీ మనకు తెలిసిన విషయమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం. ఈ పోలింగ్ పర్సన్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ హై స్కూల్లో పెడుతున్నాము. ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సెంటర్ వచ్చేసి మేము ఇదే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం అంటే ఆర్డీఓ కార్యాలయంలో అది ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత హోమ్ ఓటింగ్ సంబంధించి అంటే 85 సంవత్సరాల పైబడిన వారు మరియు ఎవరైతే పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజేబిలిటీ సంబంధించిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ కూడా మేము 5 టీములు ఏర్పాటు చేశాము. ఈ 5 టీములు కూడా
మేము నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ముందుగా రాజకీయ పార్టీల వారికి తెలియజేసి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఓటింగ్ చేసే కార్యక్రమం కూడా చేపడతాము. తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అంటే మనకి దాదాపుగా 2,70,000 మంది ఓటర్లు మన కాన్స్టిట్యున్సీలో ఉంటే వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ముందే 13వ తేదీ పోలింగ్ ఉంది, మీ పోలింగ్ కేంద్రం నెంబరు పలానా నెంబరు, మీ పోలింగ్ స్టేషన్ నేమ్ ఇది, మీ సీరియల్ నెంబర్ ఇది అని చెప్పి తెలియజేసే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు కూడా నిన్నటి నుంచే పంపిణీ మొదలయ్యాయి. ఈ పంపిణీ కూడా మనకి 5-6 తేదీల కల్లా ఈ పంపిణీ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు, ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో పాటు ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ కూడా ఇస్తున్నాం. అంటే ఈ ఓటు వేసే విధానం ఏంటి, ఎలా చేయాలి ఏంటనేది ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ కూడా ప్రతి ఒక్క ఓటర్కి ఇచ్చేదానికి కూడా మేము చర్యలు చేపట్టాము. తర్వాత ఈ 276 పోలింగ్ స్టేషన్లు ఏదైతే ఉన్నాయో మన 23వ తేదీ మనకి స్కూళ్ళు మూసేశారు ఈ వేసవి సెలవుల కోసం. అయితే అవన్నీ కూడా ఆ తర్వాత ఇప్పుడు ఆ పోలింగ్ కేంద్రం ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయో లేదో కూడా అన్ని పరిశీలన జరిగాయి. తీసుకొని అవన్నీ కూడా మా బిఎల్ఓల ఆధ్వర్యంలోకి తీసుకోవడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించి కూడా. కాబట్టి అన్ని రకాలుగా మనము సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ ఏ క్షణమైనా మనము కండక్ట్ చేసేదానికి. అయితే నిర్ణీత సమయం మనకి మే 13వ తేదీ కాబట్టి మే 13న ఎన్నికలు మనం నిర్వహించేదానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.